గురువుగారు, శ్రీ గణనాథం భజామ్యహం అనే ఈ త్యాగరాజ కీర్తనలో గణపతిని ఆంజనేయ స్వామితో పోల్చడంలో ఆంతర్యం ఏమిటి? దీన్ని ఎలా సమన్వయించుకోవాలి? శ్రీ గణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థ ఫలదం చాలా ప్రముఖమైనటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన. అయితే ఇందులో గురుగుహ అనేటువంటి ఒక ముద్ర కనపడుతుంది ఈ కీర్తనలో. గురుగుహ అనేటువంటి ముద్ర అంటే ఎవరైతే ఆ కీర్తన రాశారో వారి యొక్క పేరు అందులో పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ గురుగుహ నుతం అని కనపడుతోంది. కాబట్టి ఇది ముత్తుస్వామి దీక్షితారు రాసినటువంటి కీర్తన అని కొంతమంది అన్నారు. కాదయ్యా, ఇది త్యాగరాజ పోషణం అని చిట్ట చివరి అన్నారు. కాబట్టి త్యాగరాజు గారు ఆయన పేరు పెట్టుకున్నారు, ఆయన ముద్ర ఉంది కాబట్టి ఇది త్యాగరాజ కీర్తన అని కొంతమంది అన్నారు. సరే, కర్తృత్వం సంగతి అలా అట్టే పెడితే మన ప్రశ్న ఏంటంటే, ఇందులో ఇది వినాయకుడికి సంబంధించినటువంటి కీర్తన. ఇందులో ఆంజనేయావతారం అని చెప్పి వినాయకుణ్ణి ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం కింద ఈ కీర్తనలో చెప్పారు. రంజిత నాటక రంగతోషణం సింజిత మణివర భూషణం, అలాగే ఆంజనేయావతారం సుభాషణం కుంజర ముఖం త్యాగరాజ పోషణం శ్రీగణనాథం భజామ్యహం. ఈ మిగతాదంతా బాగానే ఉంది. చక్కగా రంజిత నాటక రంగతోషణం అంటే, ఓ వినాయకుడా, నువ్వు చక్కగా ఈ ప్రపంచం అనేటువంటి నాటక రంగాన్ని నువ్వు చక్కగా ఆనందింపచేస్తావు, నీకు నమస్కారం, బ్రహ్మాండందయ భావన. సింజిత వరమణిమయ భూషణం, చక్కటి ఆభరణాలు పెట్టుకుంటావు, గల్లు గల్లుమంటుంటాయి ఆభరణాలు, వాటితోటి ఆ మూతలతోటి మమ్మల్ని కూడా ఆనందింపచేస్తూ ఉంటావు. ఇది కూడా బాగానే ఉంది, వినాయక నీకు నమస్కారం. మూడో పాదంకి వచ్చేసరికి ఆంజనేయావతారం, ఆంజనేయుడి అవతారమైనటువంటి వాడివి, చక్కగా మాట్లాడేటువంటి వాడివి, సుభాషణం, కుంజర ముఖం ఏనుగు ముఖం కలిగినటువంటి వాడివి, నీకు నమస్కారం. ఆంజనేయుడేమిటి వినాయకుడేమిటి అని అంటే, దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఆంజనేయుడే వినాయకుడు, వినాయకుడే ఆంజనేయుడు, ఇది వినాయక కీర్తనే. ఎట్లా అండి? ఆంజనేయుడు వేరు కదా, వినాయకుడు వేరు కదా అని అంటే, గణపతి సహస్రనామ స్తోత్రం అని ఒకటి ఉంది. గణపతి సహస్రనామ స్తోత్రంలో పవననందనః అని ఒక నామం ఉంది. మరి అక్కడేం సమన్వయం చేస్తాం? పవననందనః, పవననందనః అంటే గాలికి పుట్టినటువంటి కుమారుడు, గాలి యొక్క కుమారుడు. అక్కడేమో గణపతిని యొక్క పూజ చేస్తూ ఆయన 1000 నామాలు చెప్తూ అందులో పవననందనః అని ఒక పదం ఉంది. అంటే గాలికి పుట్టినటువంటి వాడు ఆంజనేయుడు అని. కాబట్టి ఆంజనేయుడన్నా వినాయకుడన్నా ఒకటే అని చెప్పటానికి మన మహర్షులు గణపతి సహస్రనామ స్తోత్రంలో కూడా పవననందనః అని పెట్టారు. ఇద్దరూ ఒకటే. ఇదొక్కటేనా? ఇంకోటి కూడా చెప్పారు పెద్దలు, కలౌ కపి వినాయకౌ అని పెద్దల యొక్క ఒక అభియుక్తి. అంటే ఈ కలియుగంలో ఆరాధించదగినటువంటి దేవతలు, తొందరగా అనుగ్రహం ఇచ్చేటువంటి దేవతలు ఆంజనేయుడు, వినాయకుడు. ఆయన ఆంజనేయుడి యొక్క సుందరకాండ కనుక మనం చదివితే కార్యసిద్ధి జరుగుతుంది. వినాయకుడిని పూజిస్తే ఇక్కడ కూడా మనకు కార్యసిద్ధి జరుగుతుంది. కాబట్టి ఇద్దరూ మనకి కార్యక్రమాల్ని సిద్ధింపచేసేవారు కనుక ఇద్దరూ ఒక్కటే.